తెలంగాణలో ఉన్న కుటుంబ అధికార పార్టీ ముంపు గ్రామాల 5 మాకు ఇచ్చేయండి అంటారు. ఆంధ్రాలో ఉన్న కుటుంబ అధికార పార్టీ భద్రాద్రి మాదే మాకు ఇచ్చేయండి అంటారు. జాతీయ పార్టీ జాతీయ నాయకులుగా దీనికి మీరేం కామెంట్ చేస్తారు? ఏది న్యాయం అంటారు, ఏది కంక్లూజన్ అంటారు? భారతీయ జనతా పార్టీ ఒకే కుటుంబం పాలన కొనసాగించడం దానికి వ్యతిరేకం. ఈ అంశాలపైన వాళ్ళు ఏం మాట్లాడుతున్న విషయం కాకుండా ప్రజలకు దీంట్లో రోజు విభజన సందర్భంగా మరి ఉన్నటువంటి అనేక విషయాల అంశంలో కూడా ఇన్ని రోజులు గుర్తురానటువంటి అంశం మరి ఈరోజు మాట్లాడుతున్నారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అనేక సార్లు మా పార్టీ దాని మీద డిమాండ్ చేసింది. అన్ని రోజులు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. దాని విషయంలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఓ స్టాండ్ మీద ఉంది, అదే స్టాండ్కు నిలబడి ఉంటుంది, కట్టుబడి ఉంటుంది. అక్కడి నుంచి ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి కాదు, ఎన్నాళ్ళ నుంచో భద్రాచలం నుంచి ఖమ్మం నుంచి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంది. ఆ గ్రామాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాయి, చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వాళ్ళని కలపాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉంది, కోరుతూ ఉంది. ఏపీలోకి విలీనం చేస్తే కానీ తను పదవి ప్రమాణ స్వీకారానికి చేయలేదండి. ఇప్పుడు మరి రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత జరిగిన సందర్భానికి ఇప్పుడు ఆ 7 ముంపు గ్రామాన్ని తెలంగాణకి ఎలా రీఇన్వెస్ట్ చేస్తారు? ఒకవేళ తెలంగాణ డిమాండ్ చేసినా కూడా మీరు ఆ గ్రామాన్ని ఎలా ఇస్తారు? ఇప్పుడు అక్కడ ఏంటంటే ఆ విలేజెస్ వాళ్ళు ఆ విలేజెస్లోకి వెళ్ళాలన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విలేజ్ కొంచెం ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళాల్సి వస్తూ ఉంది కొన్ని గ్రామాలకు. సో ఈ గ్రామాలు కలిపితే ఆ ప్రాంతం అంతా కూడా అవతల ఉంటుందంటటువంటి డిమాండ్ ఉంది అక్కడ. సో అక్కడ మౌలిక వసతులు లేవు, కనీస అవసరాలు తీర్చలేదు, అవన్నీ అట్లానే పెండింగ్లో ఉన్నాయి. సో ఇవన్నీ ఇష్యూస్తోనే వచ్చింది ఆ డిమాండ్ ఇప్పుడు. సో దాన్ని ఇప్పటికిప్పుడు మనం ఇమ్మీడియట్గా సార్ దాని మీద పెద్ద నడుస్తుంది, బాధ్యత తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. రేపు అధికారంలోకి రానివ్వండి, తెలంగాణలో అధికారంలోకి రానివ్వండి, అధికారంలోకి వస్తున్నటువంటి విశ్వాసం ఉంది. వాటి అన్నిటి చక్కదిద్దుతాం మేము. చాలామంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. సమయము అనుకూలము ఇవన్నీ ఏ రాజకీయ నాయకులైనా కొంత దాంట్లో ఎప్పుడు చేరాలనేటటువంటిది, ఏ సమయంలో చేరాలనేటటువంటిది డిసిషన్ తీసుకుంటారు. సరైన సమయంలో అందరు డిసిషన్ తీసుకుంటారు. పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి అనుమానాలు లేవు. ఏ స్థాయి నాయకులు అంటే పెద్ద స్థాయి నుంచి కింది వరకు కూడా ఉన్నారు. ఓకే, పై స్థాయి నుంచి కింది స్థాయి క్షేత్రస్థాయి నాయకుల వరకు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర నుంచి వ్యతిరేకత ఏంటి? భాజపా నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి వచ్చే వ్యతిరేకతని మీరు తెరాస పార్టీ నుంచి వ్యతిరేకత ఏంటి? నాకు అర్థం కాలే. తెరాస పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది తెలంగాణలో. తెరాస పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత తెలంగాణలో ఉన్నది. తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ విశ్వాసాన్ని ఈరోజు కలిగిస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. వాళ్ళు ఆశించిన, ఊహించిన, కలగన్న తెలంగాణ నిజం కావాలంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే అది సాధ్యమవుతుందంటే తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన, ఆకాంక్ష. వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ తీరుగా భారతీయ జనతా పార్టీ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.